తో చావగొట్టడు. ఆహాబు యెజెబెలు ఏం చేశారండి, ఈ చేస్తున్న దిక్కుమాలిన పనికి మళ్ళీ ఉపవాసం చాటించారంట. చాటించి ఇద్దరు మనుష్యులను, అబద్ధ సాక్షులను అక్కడ పెట్టించి, ఇదిగో ఈ నాబోతు అనే వ్యక్తి రాజును తిడతా ఉండగా, దేవుణ్ణి తిడతా ఉండగా మేము చూసామని చెప్పి రాళ్ళు వేసి అతను కొట్టించి చావగొట్టించే ప్రయత్నం చేశారు. 13వ వచనం చదువుతున్నాడు. అప్పుడు పనికిమాలిన ఇద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి, నాబోతు దేవుని రాజును దూషించనని సకల సమక్షమున నాబోతు మీద సాక్ష్యము పలుకగా వారు పట్టణము బయటకు అతన్ని తీసుకొని పోయి రాళ్లతో చావుడు. అబద్ధ సాక్షులను ఇద్దరు ఏర్పడి దానికంటే దిక్కుమాలిన పని ఉపవాస దినాన్ని చాటించి అబద్ధ సాక్షులను పుట్టించి అన్యాయంగా ఒక నీతిమంతుణ్ణి మరి చంపేసిన విధానము ఇక్కడ మనకి మొదటి రాజుల గ్రంథంలో కనిపిస్తుంది. కాబట్టి ప్రియులారా, ఇటువంటి చరిత్రలో చాలా జరిగినాయి. కానీ ఆ నీతిమంతుల్ని దేవుడు తన దగ్గరికి చేర్చుకున్నాడు. వారు పునీతులయ్యారు.